షర్మిలమ్మ గారు షర్మిలమ్మ గారు కూడా ఇవాళ బయటకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపదుంటే చంద్రబాబు నాయుడు గారి కోసం షర్మిలమ్మ గారు కూడా బయటకు రావడం సర్వసాధారణంగా మారిపోయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు తన విధులను మర్చిపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ మీద విమర్శలు చేయడం వారికి సర్వసాధారణంగా మారిపోయింది. ఇవాళ షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నటువంటి మాటలను కానీ ఒక్కసారి గమనిస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వారి మాటలు ఉన్నాయి. ఎంత దిగజారిపోతున్నారంటే షర్మిలమ్మ గారు ఎక్కడైతే విచక్షణారహితంగా, పాశవికంగా, కర్కశంగా వినుకొండలో హత్య చేయబడితే ఆ హత్య మీద స్పందించాల్సినటువంటి షర్మిల గారు స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా అధ్యక్షుల వారి మీద విమర్శలు చేయడం అనేది వారు ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నారనే దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం గమనించవచ్చు. వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, వారు చేసేటటువంటి ఆరోపణలు కానీ చాలా ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కోసమే వారు చేస్తున్నటువంటి రెడ్ బ్లడ్ బుక్ యొక్క రాజ్యాంగాన్ని అమలుపరచడం కోసమే ఈ షర్మిలమ్మ గారు కూడా పాపం కష్టపడుతున్నట్టుగా కనపడుతుంది.